ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, కన్న బిడ్డని తీసుకొని ఇంట్లోకి అడుగుపెట్టిన రాజ్ కావ్య పిల్లల్ని మార్చే విషయంలో మినిస్టర్కి ఐడియా ఇచ్చింది రుద్రాణి అన్న నిజాన్ని తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం. రాహుల్ రేఖని ఇంట్లో నుంచి గెంటేసిన దుగ్గిరాల కుటుంబం. ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే హాస్పిటల్లో ఇక పాప విషయంలో రాజ్ వాళ్ళందరితో సివియర్గా గొడవ పడుతూ ఉంటాడు. ఆ పసిపాపకి ఎవరు హాని చేయడానికి లేకుండా తన ప్రాణాలని ఏకంగా పణంగా పెట్టేస్తాడు. ఇక ఇంట్లో నుంచి రుద్రాని చెంప పగలు కొట్టి మినిస్టర్ హాస్పిటల్కి పరుగు పెడుతూ వచ్చేస్తాడు. ఇక హాస్పిటల్లో ఉన్న అక్కడ నర్సు మినిస్టర్ చూసి లోపల ఏం జరుగుతుంది అనగానే ఎంతలోనే ఒక రౌడీ అయితే రాజ్ని వెనక నుంచి పట్టుకొని కత్తితో పొడవడం కోసం వస్తూ ఉంటాడు. కరెక్ట్గా రాజ్ కడుపులో కత్తి దిగే లోపల వెనక నుండి వచ్చి మినిస్టర్ ఇక రౌడీకి ఒక్క షాట్ అయితే ఇస్తాడు. దెబ్బకి గల్లంత అయిపోతారు. ఇక రాజుని చూసి చాలా బాధపడతారు. ఇందులోనే కావ్య అలాగే ఇక అక్కడ ఉన్న ఆఫీస్ స్టాఫ్, హాస్పిటల్ స్టాఫ్ అందరూ కూడా వచ్చేస్తారు. ఇక పోలీసులు తీసుకొని మినిస్టర్ రావటం వల్ల ఇక ఆ రౌడీలను అయితే పోలీసులు చితకబాది ఇక పోలీస్ జీబులో ఎక్కించుకు వెళ్ళిపోతారు. ఇక రాజ్ కావ్య మినిస్టర్ వంక చూస్తూ ఇక చాలా బాధగా కన్నీరు మున్నీరుతో మీ పాపకి ఏమి కానివ్వం, మీ పాపని పూర్తి ఆరోగ్యంతో మీకు అప్పచెప్తాం సార్, మీరు మా పాపని మాకు ఇచ్చేయండి అని చెప్పి కావ్య బ్రతిమలాడుతుంది. ఇక ఒకవైపు దూరం నుంచి రుద్రాని హాస్పిటల్ బయట నుంచి చూస్తూ ఉంటుంది. మినిస్టర్ కొంప తీసి పాపని ఇచ్చేస్తాడా? అమ్మో బాబోయ్, ఇచ్చేస్తే ఏముంది, ఇక కావ్య పాపను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకూడదంటే అంతే అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక మినిస్టర్ అయితే ఏమీ మాట్లాడు. ఇక అలానే స్టక్ అయిపోయి ఉండిపోయినట్టుగా ఉండిపోతాడు. ఇంతలోనే ఇక అక్కడి నుంచి తులసి వస్తుంది. తులసి వచ్చి కావ్య, ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇంత చెడ్డ లోకంలో కూడా మీలాంటి మంచి వ్యక్తులు ఉంటారా అని అనిపిస్తుంది. కన్న కూతుర్నే వదిలేసే కన్న తండ్రుల్ని ఈ మధ్యకాలం చూస్తున్నాం. కానీ మీకు ఈ పాపకి ఎలాంటి సంబంధం లేకపోయినా మీరు ఈ పాపని కంటికి రెప్పలాగా కాచుకొని ఉన్నారని అర్థమైంది. కానీ ఈరోజు నువ్వు ఇప్పటి వరకు నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచావని నేను ఊహించలేదు అనగానే కావ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి కావ్య, చెప్పు. నా బిడ్డని నాకు ఆరోగ్యంగా ఇవ్వడం కోసం నువ్వు నాకు నిజం చెప్పలేదు కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజ్. కావ్య, అయ్యో తులసి గారు అనగానే, అమ్మా కావ్య, రాజ్ మీరు చిన్నవాళ్ళు, కానీ మీకు చాలా పెద్ద మనసుంది. జరిగిన విషయం అంతా కూడా నా భార్యకి చెప్పాను. కావ్య చెప్పింది కదా, 15 రోజులు టైం ఇస్తున్నాను మినిస్టర్ గారు, మీకు మీరుగా నా పాపని నా చేతిలో పెట్టండి అని. ఆ మాట కోసం నేను మా భార్యకి చెప్పలేదు. నాలో కూడా మనిషి ఉన్నాడు, నాలో కూడా మానవత్వం ఉంది. నా పసి ప్రాణాలు ఈరోజు నేను గాల్లో కలిసిపోతాయి. ఇక నా భార్యకి నేను ఎలా మొహం చూపించాలిరా భగవంతుడా అని చెప్పి పరుగున ఇక్కడికి వచ్చాను. కానీ నువ్వు నా పాప కోసం నీ ప్రాణాలే పణంగా పెట్టావు. ఇంత మంచి వాళ్ళకి నేను ఇంత ద్రోహం చేశానా అని చెప్పి నా మీద నాకే సిగ్గనిపిస్తుంది. తులసికి జరిగిందంతా చెప్పాను. నా భార్య ప్రాణాల కోసమే మిమ్మల్ని బాధ పెట్టాను తప్ప నాకు ఎలాంటి శత్రుత్వం లేదు రాజ్, మీతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నిజానికి నేను మినిస్టర్ని, కానీ మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ బిడ్డని మీకు ఇచ్చేస్తాను, తీసుకోండి అని చెప్పి కావ్యకు పుట్టిన పాపను తీసుకొచ్చి కావ్య చేతిలో పెడతాడు మినిస్టర్. అంతే, కావ్య ఒక్కసారిగా పాపని గుండెకి హత్తుకొని ముద్దులాడుతూ పాప పాప అని చెప్పి చాలా ఆప్యాయంగా చూసేసరికి
మినిస్టర్ అలాగే అక్కడే ఉన్న మినిస్టర్ భార్య తులసి ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు. ఇక కావ్య అలా హత్తుకొని ముద్దులాడుతూ ఉంటే ఇక రాజు వెంటనే కళావతి మన బిడ్డ మనకొచ్చింది, అంతే చాలు అంతే చాలు కళావతి అని చెప్పి పాపని గుండెకి హత్తుకుంటాడు. ఇక డాక్టర్ వచ్చి సార్ మీ పాప పూర్తి ఆరోగ్యంతో ఉంది, దానికి కారణమైన వాళ్ళు రాజ్ కావ్య వాళ్ళే మేడం, మీకు పుట్టిన పాప అని చెప్పి ఇక పాపని మెలకువ తెచ్చుకుని పాపని తీసుకొచ్చి ఇక నర్స్ అయితే తీసుకొని తులసి చేతిలో పెడుతుంది. తులసి పాపని ఎత్తుకొని ఇక దగ్గరికి తీసుకొని అమ్మా నిన్ను నేను వద్దనుకోలేదు, పరిస్థితుల వల్ల నువ్వు నా పక్క నుంచి పక్కకు వెళ్ళావంతే, కానీ అమ్మ కడుపులో నుంచి పుట్టి బంగారు ఒడిలోనే పడ్డావు. నా పక్కన ఉన్న నీ ప్రాణాలు ఈరోజు దక్కేవో లేవో నాకు తెలీదు, కానీ ఇదిగో ఈ కావ్యరాజ్ వల్లే నీ ప్రాణాలు దక్కాయి, ఎప్పటికీ మీ రుణాన్ని తీర్చుకోలేను అని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక వెంటనే మినిస్టర్ అయితే రాజ్ కావ్య మీరు నిజంగా దేవుడు దేవతలు లాంటి వాళ్ళు, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమిస్తారు కదూ అనగానే అయ్యో సార్ మీరు మీ భార్య కోసమే ఇలాంటి పని చేశారని మాకు తెలుసు, కానీ మీలో ఈ మార్పుకు కారణం మీ కన్న కూతురనే కదా, ఏదో ఒకరోజు ఎవరైనా కన్నబంధానికి లొంగిపోవాలి సార్ అంతే అని చెప్పి ఇక పాపని తీసుకొని ఇక ఇంటికి బయలుదేరుతారు. ఇక రుద్రాణి అవాక్కైపోతూ మొత్తం మీద కావ్య కూతురు కావ్యకి దక్కిపోయింది, ఈ మినిస్టర్ పిచ్చి పట్టిన వాళ్ళలాగా కావ్యకి పాపనప్ప చెప్పేశాడు, ఇప్పుడు మినిస్టర్ ఖచ్చితంగా నన్ను ఇక లెక్క చేయడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి దొంగతనంగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే మినిస్టర్ కూతురు పాప ఆరోగ్యం బాగుంది కాబట్టి చాలా సంతోషపడుతూ వాళ్ళు కూడా కుటుంబానికి వెళ్ళిపోతారు. ఇక రాజ్ కావ్య దుగ్గిరాల కుటుంబానికి ఇక పాపను తీసుకొని ఆనందంతో వస్తారు. అపర్ణ, ఇందిరాదేవి, సీతారామయ్య అందరికీ కూడా తెలిసిపోతుంది రాజ్ కావ్యకి పుట్టిన బిడ్డను తీసుకొని ఇంటికి వస్తున్నారని. ఇదిగో అపర్ణ, మొట్టమొదటిసారి నా మనవరాలు ఇంటికి వస్తుంది, హారతి పళ్ళని తీసుకురా అని చెప్పి సుభాష్ చాలా ఆనందంగా చెప్పేసరికి ఏంట్రా నీ మనవరాలా, నా ముదు మనవరాలు కాదా, వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా అని చెప్పి అనేసరికి ఇక కావ్యరాజ్ కారు దిగేసరికి గుమ్మం ముందే ఇక దిష్టిలన్నీ కూడా తీసేస్తూ ఇక ఎప్పటికీ కూడా ఈ బంగారు తల్లికి ఎలాంటి దిష్టి తాకకూడదు, మన కుటుంబానికే ఒక యువరాణి ఈ పసిది అని చెప్పి ముద్దులాడుతూ పాపకి దిష్టి తీసి లోపలికి రప్పిస్తుంది ఇక అపర్ణ. రాజ్ కావ్య ఆనందాన్ని చూసి కుటుంబం అందరూ కూడా సంతోషపడతారు. కావ్య అయితే పాపని తీసుకొని తాతయ్య, నానమ్మ ఇదిగో నీదే నా కడుపులో పుట్టింది, నా కడుపులో నుంచి బయటకు వచ్చిన మరుక్షణం ఇదిగోండి ఈ వేలు, ఈ చేతి మీద ఈ పుట్టుమచ్చ, దాని కళ్ళల్లో వెలుగు నాకు ఇంకా ఇప్పుడు కూడా చూస్తున్నట్టుగానే ఉంది, ఇదిగోండి ఈ ఇంటి వారసురాలు, ఇదిగోండి మీ ముదు మనవరాలు అని చెప్పి కావ్య చాలా ఆనందంతో పాపను తీసుకొచ్చి ఇందిరాదేవికి, సీతారామయ్యకి చూపిస్తూ ఉంటుంది. ఇక దూరం నుంచి రాహుల్ అలాగే ఇక రేఖ అయితే లోపల అగ్నికుండం బద్దలైపోతున్నట్టుగా మారిపోతూ ఇక ఇద్దరు కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఇక స్వప్న అయితే రాహుల్, రేఖ ఇదేంటి ఇద్దరు ఉన్న పలంగా సీరియస్గా వెళ్ళిపోయారు అని చెప్పి గమనిస్తుంది. ఇక పాపని తీసుకొని ఇంట్లో అందరూ తలకొక్కరు నేను ఎత్తుకుంటానంటే నేను ఎత్తుకుంటాను, అచ్చం కావ్య నీలాగే ఉంది నీ కూతురు అని చెప్పి స్వప్న ముద్దులాడుతూ ఉంటుంది. ఇక మరొక వైపు అప్పు అయితే ఎంత బుజ్జుగా ఉందో, చిన్నప్పుడు అక్కని చూసినట్టుగానే ఉంది అనగానే నీకేం తెలిసే కావ్య గురించి, నీకెలా తెలుసు అనగానే చిన్నప్పుడు మన ఫోటో లేదా, అందులో కావ్యక్క సేమ్ ఇలానే ఉంది అని చెప్పి అప్పు అంటూ ఉంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా దుగ్గిరాల వారసురాలు వచ్చిన సందర్భం మీద అందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఇక అప్పు అలాగే కళ్యాణ్ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పు దగ్గరికి వచ్చి పొట్టి ఈ జ్యూస్ తాగు, నువ్వు కూడా రేపు ఈ పాటికి ఎవరో ఒక బుజ్జి పాపాయినో చిన్న బాబునో ఇచ్చేస్తావు,
ఇక నేను కూడా హ్యాపీగా ఆ బుడ్డదాంతోనో ఆడుకుంటూ ఉంటాను అనగానే, నీ కలలన్నీ కూడా నెరవేరుతాయి కానీ నాకైతే ఒక అనుమానంగా ఉంది కూచి అని చెప్పి అంటుంది. ఏంటి నీ పోలీస్ బుద్ధి అని చెప్పి ఇక అంటాడు. దానికేమో వెంటనే, కావ్యక్క డెలివరీ అయిన రోజు 2 ఆడపిల్లలు పుట్టారు కూర్చి. కానీ ఆ 2 ఆడపిల్లల్లో మినిస్టర్ ఎందుకు వేరే మన కావ్యక్క పుట్టిన పాపనే ఎందుకు తీసుకెళ్లారు? నాకెందుకో ఎవరో కావాలని ఇక టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది కూర్చి అని చెప్పి ఇక అప్పు అయితే తన పోలీస్ మైండ్తో ఆలోచన చేస్తుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే, అవును అవును పొట్టి, నువ్వు చెప్పింది నాకు అదే అనిపిస్తుంది. ఎంతమంది ఉండగా మన పాపనే ఎందుకు తీసుకొని వెళ్ళారు? అది కూడా ఎవరో ఏదో చెప్పినట్టుగా మళ్ళా తీసుకొచ్చి ఇచ్చేశారు. నాకెందుకో డౌట్గానే ఉంది అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు అయితే ఇక ఫస్ట్ టైం తన మనసులోకి ఒక ఆలోచన అయితే వస్తుంది. ఇక వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అవుతుంది. ఇక మార్నింగే పాపని చూసి ఇంట్లో అందరూ కూడా ఇక సంబరపడిపోతూ ఉంటారు. పాపకి పాలు తాగించడం, పాపకి స్నానం చేయించడం. ఇక అపర్ణాదేవి అయితే ఇక మురిసిపోతూ ఇక తన పాపని ఒడిలో వేసుకొని, కావ్య స్నానం చేయిస్తాను, నీళ్ళు పెట్టు, నా మనవరాలకి నలుగు పెట్టి శుభ్రంగా స్నానం చేయించాలి అని చెప్పి ఇక పాపని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇంట్లో అందరూ అలా సంబరపడిపోతూ ఉంటే రేఖ రూములో పిచ్చిదానిలాగా సామాన్లన్నీ విసిరేస్తూ, నో నో, ఆ కావ్య ఇంట్లో ఉండకూడదు, నేను రాజుబాబుని పెళ్లి చేసుకోవాలి, నేనే ఇంట్లో మహారాణిలాగా ఉండాలి, ఇలా జరగకూడదు, ఇలా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక చాలా పిచ్చిదానిలాగా చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న రాహుల్ అయితే, ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అనగానే, నీకు పిచ్చి పట్టిందిరా, ఈ ఇంట్లో నుంచి మమ్మీ బయటకు వెళ్ళిపోయింది, నువ్వు నేను ఇద్దరం కట్టుబానిసల్లాగా ఉండిపోదామా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే రుద్రానికి ఫోన్ చేస్తాడు రాహుల్ అయితే, మామ్ ఏంటి మామ్, నువ్వు అన్నది ఏంటి, ఇక్కడ జరిగేదేంటి? ఇక రోజు వాళ్ళ సంతోషాలు చూస్తూ బ్రతికేయడమేనా? చెల్లి ఈరోజు ఫస్ట్ టైం చాలా చాలా హర్ట్ అయింది. అసలు ఏంటి మామ్, నువ్వు వేసిన ప్లాను ఈ రకంగా బెడ్స్ కొడుతుందని అస్సలు ఊహించలేదు. ఆ మినిస్టర్ ఏంటి మ్యామ్ మమ్మీ ఎంత ఇదిగా తీసుకొచ్చి పాపని ఇచ్చేశాడు. వాళ్ళ ఆనందాలు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. కావ్య రాజ్ అయితే ఎంత ఆనందంగా ఉన్నారో, ఇక ఆనందాన్ని మనం ఏ విధంగా హతమార్చాలో నాకు అర్థం కావట్లేదు మామ్ అని చెప్పి అనగానే, ఒరేయ్ నిండా మునిగినాక చలెందుకురా, ఈరోజు కొత్తగా మనకి అవమానాలు ఎదురయ్యాయే ఏంటి? ఇంకా నయ్యం ఆ మినిస్టర్ నా పేరు పెట్టలేదు, నా పేరు చెప్పలేదు. ఒకవేళ నా పేరు కనుక చెప్పుంటే ఈ పాటికి నేను జైల్లో ఉండేదాన్ని. కానీ ఏదో ఎక్కడో సుడుండి నా పేరు బయటకు రాలేదు. సరే కానీ ఈ రోజు నుంచి మీరు ఒక విషయంలో పూర్తిగా ఎవరినైతే ఇరికించాలో వాళ్ళని ఇరికించాలి. ఇంటిని మనం పాపని మార్చి కూడా ఏమీ చేయలేకపోయామని కాదు, ఇంట్లో ఎవరికి మనశ్శాంతి మిగల్చకూడదు. ముఖ్యంగా మన టార్గెట్ అప్పు అనగానే ఒక్క నిమిషం స్టన్ అయిపోతాడు రాహుల్ అయితే. ఏంటి మమ్మీ అప్పు అంటున్నావు అనగానే, ఎస్, ఆ పోలీసుది ఏదో ఒకరోజు కూపీలాగి పాపని మార్చింది నేనేనని తేల్చేసిందంటే అప్పుడు కథ మొదటికి వస్తుందిరా. అందుకే అప్పు దగ్గర నుంచి నరుక్కురావాలి, అప్పుకి అఘాయిత్యం జరగాలి, అలాగే అప్పు మీద ఈ కావ్య కుళ్ళిపోతున్నట్టుగా చేసి కావ్య అప్పుకి గొడవలు పెట్టాలి. ముఖ్యంగా దానిలక్ష్మి తన కోడలి జోలికి కావ్య వస్తుందని తెలిసి కావ్యని అలాగే రాజుని నిందించాలి, ఇంట్లో మనశ్శాంతి కరువైపోవాలి అని చెప్పి అంటుంది. అర్థమైంది మమ్మీ, నేను ఇక నుంచి ఆ పనిలోనే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక మొత్తం మీద అప్పుకి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వంటగదిలో కావ్య పాపకు సంబంధించిన పనుల్లో ఏదో చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే వచ్చి, అక్క నాకేమన్నా కల్పిస్తావా అనగానే, ఆగవే పాపది పనులున్నాయి, పాప పని అయిపోయినాక నీకు వెంటనే చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇక దూరం నుంచి దానిలక్ష్మి గమనిస్తుంది. ఏంటి కావ్య, అప్పుకి ఏదో అడిగింది కదా, ఇవ్వచ్చు కదా, నీ పాప అంటే ఇంట్లో అందరికీ ఎక్కువే, కానీ అప్పుకు రేపు కూడా
అప్పు కూడా నార్మల్ మనిషి ఏమీ కాదు కదా అని చెప్పి తనకు సంబంధించిన ఇక పనులన్నీ తనే స్వయంగా చూసుకుంటూ ఉంటుంది. ఇక కావ్య మీద కొంచెం కోపం తెచ్చుకుంటుంది. ఇక వెంటనే కావ్య, చిన్నత్తయ్య, అప్పుకి ఇవ్వాల్సిన జ్యూసు ఇదిగో, ఇది అప్పు కోసం స్పెషల్గా చేశాను, అందుకని కొంచెం లేట్ అవుతుందని అలా అన్నాను అనగానే, అయ్యో కావ్య, నీ మీద నేను అపార్థం చేసుకున్నాను, సారీ అని చెప్పి ధాన్యలక్ష్మి ఇంకా జ్యూసు అప్పుకి ఇస్తుంది. అప్పు తాగి, అక్క తీసిన ఈ జ్యూస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎవరు ఏది చేసినా అక్క చేయి అంత టేస్ట్ ఎవరికి రాదు అని చెప్పి మురిసిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. అవునే అప్పు, ఇంకా నీకు ఎన్ని రోజులు ఉంది డెలివరీ అనగానే, ఇక 2 రోజులు ఉందక్క, హాస్పిటల్ బ్యాగ్ అంతా సర్దుకోవాలి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక రాహుల్ అలాగే రేఖ ఇద్దరు కూడా దొరికింది కావ్య. ఇక కావ్య గురించి ఇక తెలిసిందేముంది, అంత మంచితనమే తప్ప ఇక ఎట్నుంచి మనం ఏమీ చేయలేం. ఇక కావ్య గురించి ధాన్యలక్ష్మి ఇక ఎట్టి పరిస్థితుల్లో నమ్మదు, కానీ నమ్మే విధంగా మనం చెయ్యాలి అని చెప్పి ఇక అప్పుకి చేసే జ్యూస్లో ట్యాబ్లెట్లను అయితే కలిపేస్తాడు రాహుల్. ఇక ఆ ట్యాబ్లెట్లు కలిపేసిన దాన్ని ఇక కావ్య జ్యూస్ చేసి ఇక టేబుల్ మీద పెట్టేసి తన పాపని ఆడిపిస్తూ ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటుంది కావ్య. ఇక అదే టైంలో అప్పు వచ్చి, అక్క జ్యూస్ చేసావు కదా అని చెప్పి అనగానే, చేశాను, అక్కడే పెట్టాను, తాగుపప్పు అని చెప్పి ఇక తన పాపని పట్టుకొని ఆడిస్తూ ఉంటుంది. అప్పు ఇక ఆ జ్యూస్ని తాగి ఒక్కసారిగా నేలమట్టం అయిపోతుంది. ఇంట్లో అందరూ కూడా అప్పు పరిస్థితి చూసి, అప్పు ఏమైంది, నొప్పులు స్టార్ట్ అయ్యాయా అని చెప్పి ఇంట్లో అందరూ కూడా ఇక పరుగున హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అప్పు పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. ఇక వెంటనే డాక్టర్ గారు, ఏంటి, తనకి పెయిన్స్ కాదు, తను తాగిన జ్యూస్లో ఏదో కలిపారు, దానికి సంబంధించిన వల్లే ఆమె ఇలా అయ్యింది, ఈరోజు ఆమె తాగిన జ్యూస్లో ఇక తనకి అబార్షన్ అయ్యేలాగా ప్లాన్ చేశారు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. జ్యూస్ చేసేది కావ్యే. కావ్య, జ్యూస్లో ఏం చేసావు, జ్యూస్ తాగితే తనకు అబార్షన్ అయిపోవడం ఏంటి అని చెప్పి హాస్పిటల్లో నిలదీస్తుంది. అయ్యో అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారు, అప్పుకి జ్యూస్ సిమర్కి ఇస్తాను, జ్యూస్లో కలపడానికి నేనేమన్నా తనకి శత్రువునా, నేనెందుకు చేస్తాను అనగానే వెంటనే అక్కడే ఉన్న రాహుల్, అదేంటి కావ్య, సొంత నీ తోడ పుట్టిన చెల్లెలు, అలాంటి పనులు ఎందుకు చేసావు, నీకు పుట్టిన పాపాయి ఇంట్లో అందరికీ ముద్దు, అంతే, రేపు పొద్దున్న అప్పుకు పుడితే నీ పాపని ఎవరు ఎత్తుకోరనేనా అని చెప్పి ఇంకాస్త ఘోరంగా మాట్లాడతాడు. రేఖ వెంటనే, అవునవును, అప్పుకి ఎవరు పుట్టినా కావ్య తట్టుకోవడం కష్టం, ఎంతసేపు కావ్యకే అందరూ జపం చేస్తూ ఉండాలి అనగానే ఇంకా ధాన్యలక్ష్మి ఇంకాస్త కారం చలినట్టుగా అయిపోయి, ఏంటి కావ్య, నిన్ను నేను ఎంతగానో నమ్మాను, ఇప్పుడు డాక్టర్ గారు కూడా జ్యూస్లోనే అబార్షన్ ట్యాబ్లెట్లు కలిపారని చెప్తున్నారు, ఇంకా ఇంట్లో ఎవరున్నారు కలపడానికి, అయినా జ్యూస్ చేసింది నువ్వే, అప్పు నువ్వు చేసిన జ్యూస్ తప్ప ఎవరు జ్యూస్ చేసినా తాగనని చెప్పింది, ఎందుకు ఇంట్లో ఉండి ఇంత ఘోరానికి తలపడ్డావు అని చెప్పి కావ్యని గట్టిగా నిందిస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇక అప్పుడే కరెక్ట్గా అప్పుకి బ్లడ్ కూడా తక్కువ అని చెప్పి ఇక డాక్టర్ చెప్పడంతో అప్పటికప్పుడే కావ్య, నేను నా బ్లడ్ ఇస్తాను, మా చెల్లెలు ఏమీ అవ్వకూడదు, మా చెల్లెల్ని క్షేమంగా చూడండి డాక్టర్ అని చెప్పి ఏడుస్తూ ఉంటే, అబ్బబ్బబ్బా, ఏమి నాటకాలు ఆడుతున్నావు, ఇటు చెల్లెళ్ళంటే ప్రేమ ఉన్నదానివైతే ఈ పని ఎందుకు చేస్తావు, అసలు ఇంట్లో అందరిలో కలిసి ఉండడమే మా తప్పైపోయింది, నా కోడల్ని అమాయకురాలను చేసి ఇంత పని చేస్తావా అని చెప్పి అంటూ కావ్యని నిందిస్తూ ఉంటుంది. రాజ్, సుభాష్ అందరూ కూడా, ఏంటి అత్తయ్య, ఏంటి పిన్ని, ఏం మాట్లాడుతున్నావు, కావ్యకి వాళ్ళ చెల్లంటే చాలా ప్రేమ, ఇది ఎవరో కావాలని ఏదో చేసి ఉంటారు, కావ్య మీదకి నెట్టేస్తున్నారు అనగానే, ఇంట్లో పరాయి వాళ్ళు ఎవరున్నారు, అయినా కావాలని అప్పుకి ఈ పని చేస్తే ఎవరికి లాభం, ఎంతో కొంత కావ్యకే లాభం, ఈ ఇంటి వారసురాలుగా తనకి ఇంకెవరూ పుట్టరు, ఈ పాపే తన పాప, అలాగే అప్పుకు కూడా ఎవరు పుట్టకూడదని ఈ పని చేసింది అని చెప్పి ధాన్యలక్ష్మి పిచ్చిదానిలాగా అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక రుద్రాణి ఫోన్ చేసి ఆల్రెడీ
రుద్రాని ధాన్యలక్ష్మికి చెప్తుంది. ఇదిగో ధాన్యలక్ష్మి, అప్పుకి జాగ్రత్తగా ఉంచుకో. ఎందుకంటే అప్పుకి రేపు పొద్దున్న వారసుడుగానే ఎవరైనా పుడితే ఆ బాబుని అందరూ ముద్దు చేస్తారు కాబట్టి కావ్యకి ఇక తన పాప అంటే ప్రేమ కాబట్టి ఎంతటికైనా వెళ్తుంది. నీ పాప, నీ మనవడో మనవరాలు నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కావాలని 4-5 సార్లు ఫోన్ చేసి చెప్తుంది. ఆ మాటకి తగ్గ ఇలా జరగడంతో కావ్య మీద కోపం పెంచుకుంటుంది. ఇక కరెక్ట్గా అందరూ హాస్పిటల్లో కావ్య దగ్గర బాధపడుతూ కావ్య, లేదు చిన్నత్తయ్య, నేనెందుకు అలా అప్పుకి అలా హాని చేస్తాను అని చెప్పి అందరూ కూడా నివ్వెరపోతూ ఉంటారు. కరెక్ట్గా ఇక అప్పుకి డెలివరీ అవుతుంది. డెలివరీ అయ్యి బాబు అయితే పుడతాడు. ఇక వెంటనే డాక్టర్ వచ్చి సమయానికి హాస్పిటల్కి తీసుకొని వచ్చి తను తాగిన జ్యూస్ అంతా వామిట్ చేపించాం కాబట్టి తను ప్రాణానికి హాని లేకుండా ఒక బాబుకి జన్మనిచ్చింది. మీకు మనవడు పుట్టాడు అని చెప్పి అందరికీ ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి డాక్టర్ చెప్తుంది. ఇక వెంటనే అందరూ కూడా సంతోషపడుతూ ఉంటే, ఆగు, ఎక్కడికి వస్తున్నావు? నీ కళ్ళు నా మనవడి మీద పడకూడదు. నువ్వు చేసిన పనికి ఇంట్లో వాళ్ళందరూ నిన్ను నెత్తిన పెట్టుకొని చూస్తారేమో కానీ ఇక ఈ కుటుంబంతో మేము కలిసి ఉండేది లేదు. మా మనవడిని తీసుకొని నా కొడుకు కోళ్ళని తీసుకొని మేము విడిగా వెళ్ళిపోతాము అని చెప్పి ధాన్యలక్ష్మి అంటూ ఉంటే, ఇక ఒకవైపు అపర్ణ, ఇందిరాదేవి, సీతారామయ్య అందరూ కూడా, ఏంటి ధాన్యం, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇప్పుడు కావ్య గురించి ఇంత ఘోరంగా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇందిరాదేవి. ఇక అప్పుడే కరెక్ట్గా ఇక స్వప్న వస్తుంది. పరుగున స్వప్న పరిగెత్తుకుంటూ వస్తుంది. స్వప్నను చూసి, ఏమైంది, ఎందుకు అలా ఆవేశపడుతున్నావు అని చెప్పి అపర్ణ అడగగానే, అయ్యో కావ్య, నీ మీద ఎంత ప్లాన్ చేశారో తెలుసా? ఈరోజు ఆ జ్యూస్ కలిపింది, జ్యూస్ చేసిన వరకే నువ్వు, ఆ తర్వాత ఆ జ్యూస్లో ఈ ట్యాబ్లెట్లు వేసింది ఎవరో తెలుసా అనగానే, ఎవరు ఆ పని చేసింది అని చెప్పి అపర్ణ అడుగుతూ ఉంటే, ఇంకెవరు, నా స్వయాన నా భర్త గారి చెల్లెలు గారు, వాళ్ళిద్దరూ అనగానే దెబ్బకి స్టన్ అయిపోతుంది దుగ్గిరాల కుటుంబం. ఏ స్వప్న, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి రాహుల్ అనగానే చాచి చంప పగల కొడుతుంది. ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా బయట వాళ్ళు లేరు, నువ్వు నీ చెల్లి తప్ప. మీరిద్దరూ కూడా కావ్య గురించి, అప్పు గురించి మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను. ఈరోజు ముఖ్యంగా మీరిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని ఊహించాను. కానీ ఎక్కడో ఏదో పొరపాటు వల్ల, పాపని చూసుకోవటం వల్ల మీ మీద మనసు పెట్టలేకపోయాను. కానీ హాస్పిటల్కి మీరందరూ ఎమర్జెన్సీగా వచ్చినాక నేను, ఏంటబ్బా ఎందుకని ఇలా జరిగిందని చెప్పి అటు ఇటు ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా నీ దొంగ ఫోను బయటపడింది. మీ అమ్మతో మాట్లాడిన మాటలు అనుకోకుండానే రికార్డ్ అయ్యాయి. అవి ఏంటో మీరందరూ వినండి అని చెప్పి అందరి ముందు ఫోన్ బయట పెడుతుంది. రుద్రాని ఇక కావ్యని ఇంట్లో నుంచి అందరూ అసహించుకునేలాగా, కావ్యకి ఎప్పుడూ దుగ్గరాల ఇంట్లో స్థానం లేనట్టుగా, ఇక అప్పుకి కడుపులో పుట్టే బిడ్డమని చంపేమని, అది జీవితాంతం మచ్చగా ఉండి దుగ్గిరాల కుటుంబం సర్వనాశనం అయిపోవాలంటే ఈ పని చెయ్యాలని రుద్రాని చెప్పడం, రాహుల్ సరేనని అనడం, రేఖ కూడా రాజుని పెళ్లి చేసుకోవడం కోసం ఎంతటికైనా తెగిస్తానని మాట్లాడడం, దుగ్గిరాల వారసుడిగా ఇక రేఖకు పుట్టిన పిల్లవాడే ఎప్పటికైనా కావ్యకు పుట్టిన కూతురు ఎవరూ పట్టించుకోకూడదని ఈ ప్లాన్ వేశారని అర్థమైపోతుంది. ఇక వెంటనే అది చూసిన దుగ్గిరాల కుటుంబం చాలా కోపంతో రాహుల్ని, రేఖని చంపలు వాయిస్తారు. మీ అమ్మే అనుకున్నాము, అయినా మీ అమ్మ కడుపులో ఆనిముత్యాలు ఎందుకు పుడతారు? మీలాంటి వాళ్ళే పుడతారు. మీ ఇద్దరిని ఇంట్లో ఉంచుతూ పాముకి పాలు పోసి పెంచినట్టుగా పెంచుతున్నామన్నమాట. ఒరేయ్ రాహుల్, నిన్ను ఎంతగా నమ్మావురా? నువ్వు ఈ ఇంట్లో ఉంటూ ఇంట్లో అందరి బతుకులు ఇలా పాడు చేయడం కోసమే ఇంట్లో దాపరించావని మాకు తెలీదు. ఒసే ఎలాంటి దానివే నువ్వు? ఆల్రెడీ రాజ్కి పెళ్ళయింది, తన భార్య ఉంది, తనకు ఒక పాప ఉందని కూడా తెలిసి కూడా రాజ్ జీవితంలోకి రావాలంటే నీకు ఎంత ధైర్యమే? ఒకవేళ నిజంగా రాజ్ కావ్య విడిపోవాల్సి వచ్చినా నిన్ను ఎప్పుడూ కూడా రాజ్ పెళ్లి చేసుకోడు. ఎందుకంటే
వాడు ఎప్పుడు శ్రీరామచంద్రుడేనే అని చెప్పి చెంప చెళ్ళు అనిపిస్తుంది ఇక అపర్ణ అయితే. ఇక ఒక్కసారిగా అప్పుకి డెలివరీ అవ్వడం, బాబు పుట్టడం, ఇంట్లో అందరూ సంబరంగా ఉండటం, ఇక అందరినీ చూసి రాహుల్ ఇక రేఖ ఈ పని చేశారని అర్థం చేసుకుంటారు. ఇక వెంటనే కళ్యాణ్ అయితే అనవసరంగా వదినని ఎన్ని మాటలు అన్నావమ్మా, వదిన దేవుడు దేవత అంతకంటే ఇంకా ఎక్కువే, అలాంటిది ఎందుకమ్మా ఇలాంటి మాటలు మాట్లాడావనగానే, ఒరే నేను చాలా తప్పు చేశానురా, కావ్య గురించి తెలిసి కూడా పదే పదే నోరు జారుతున్నాను. నాకు నా కొడుకు ఉన్న కోడలన్నా అమితమైన ప్రేమ, ఆ ప్రేమలో కళ్ళు మూసుకుపోయి ఏమంటున్నానో నాకు తెలియట్లేదు. కావ్య నన్ను క్షమించమ్మా, నిజంగా క్షమించన్న మాట కూడా తక్కువే అని చెప్పి 2 చేతులు పట్టుకుంటుంది. ఇక ఉన్న పలంగా ఇక ఇందిరాదేవి అయితే, నువ్వు ఏమన్నా అనవే, ధాన్యలక్ష్మి ఈ కుటుంబాన్ని మొక్కలు చేయటం కోసం ఎవరూ రాలేదు, ఎవరో బయట వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తారని నాకు తెలుసు. ఇదిగో ఈ 2 పిశాచులే ఈ పని చేశారని తేలిపోయింది. ఒరేయ్ మర్యాదగా మీ అమ్మ ఎక్కడుందో చెప్పు, చెప్తే మీ అమ్మని అరెస్ట్ చేయిస్తాం అని చెప్పి అంటుంది ఇందిరాదేవి. ఎవ్వరూ కూడా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఏంటి మీ అమ్మని అరెస్ట్ చేయిస్తామనగానే మీ ఇద్దరు చాలా స్టన్ అయిపోయినట్టున్నారు. మీ అమ్మ చేసిన పనికి అరెస్ట్ ఖచ్చితంగా చెయ్యాలి, ఎందుకంటే ఆ మినిస్టర్తో పిల్లల్ని మార్చే ప్లాన్ చేసింది మీ అమ్మేనని నాకు తెలుసు. ఎందుకంటే ఎంతైనా దాని దుర్బుద్ధి నాకు తెలుసురా, కానీ ఎక్కడున్నా సరే కదా అని వదిలేశాను. కానీ ఈరోజు మీ ఇద్దరిని కూడా నా మనవరాలు కావ్య మీదకి ఉసుగొలిపింది అంటే ఖచ్చితంగా బిడ్డని అదే మార్చుండొచ్చు అనగానే కావ్య వెంటనే, అవునమ్మా నిజమే, రుద్రాణి అత్తే ఈ పని చేసింది. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్లో కూడా రుద్రాణి అత్త కనపడింది. కానీ ఎందుకని చెప్పి నేను రుద్రాణి అత్త గురించి అందరికీ చెప్పలేదు. కానీ మినిస్టర్ గారు మనకి ఈ వ్యక్తి పేరు చెప్పకపోయినా మనకంటూ ద్రోహం చేయడానికి ఎవరూ లేరని అనుకోవడం తప్పు, రుద్రాణినే అన్నిటికీ కారణం అని చెప్పి ఇక తెలుసుకుంటారు. ఆ ఫోన్లో పిల్లల్ని మార్చిన విషయం కూడా రుద్రాణి తనకు తానే చెప్పడం, ఇక అన్ని విషయాలు ఆ ఫోన్ ద్వారా తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం రాహుల్ని రేఖని ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఇక ఇద్దరూ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఒరేయ్ నువ్వు మీ చెల్లి మీ అమ్మ రోడ్డు మీద ముష్టెత్తుకొని బ్రతకండి, దుగ్గిరాల కుటుంబం జోలికి వస్తే ఎంతటికైనా మేము వెళ్తామని చెప్పి ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. మొత్తం మీద అప్పుకి బాబు పుట్టడం, కావ్య కూతురు కావ్య ఇంటికి వచ్చేయడం, మొత్తానికి దుగ్గిరాల కుటుంబం చాలా సంతోషాలతో ఉంటుంది. ఇక 21వ రోజు ఫంక్షన్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. పంతులు గారు ఇక 21వ రోజు ముహూర్తం అయితే ఇక పెట్టడం జరుగుతుంది. దుగ్గిరాల కుటుంబం ఆనందంతో బారసాల ఫంక్షన్ జరిపించుకుంటూ ఉంటే ఇక కోపంతో రగిలిపోతూ ఇంట్లో నుంచి గంటపడ్డ రాహుల్, రేఖ, రుద్రాణి వీళ్ళ ముగ్గురు కూడా బాగా దుగ్గిరాల కుటుంబం మీద ఇక బాగా కోపం పెంచుకుంటారు, పగ పెంచుకుంటారు. రాబోయే ఎపిసోడ్లో ఇక ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్